మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు తీసుకున్న తర్వాత ఎవరు ప్రాణాలు తీసుకోకూడదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి సోనియా గాంధీని మర్చిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ₹1,00,000 రుణమాఫీ చేసింది. కానీ ఇవాళ క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు 2,00,000 రుణమాఫీ చేసింది. అదేవిధంగా మహిళలకు జరిగింది. చాలా సమస్యలు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమాలతో రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నది. కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా వంతు కృషిగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరము కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరము 4.5 కోట్ల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేస్తూ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మీ అందరి ఫైల్ వచ్చినందుకు మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సోనియమ్మ బర్త్డేకి అందరూ సామాన్యంగా బర్త్డేకి ఏదో గిఫ్ట్లు ఇస్తారు. కానీ సోనియమ్మ మనకు తెలంగాణనే గిఫ్ట్ ఇచ్చింది ఆమె బర్త్డే సందర్భంగా. అంత గొప్ప తల్లి సోనియమ్మ, మన 4 కోట్ల ప్రజలకి అమ్మ. ఆ తల్లికి బర్త్డే చేసుకొని కేక్ కటింగ్ చేసుకొని అందరము హ్యాపీగా ఉన్నాము. ఆ తల్లిని ఎప్పుడూ మర్చిపోవద్దు మనము. అందరికీ ధన్యవాదాలు. సోనియా గాంధీ నాయకత్వం బర్త్డే అంటేనే మనకు తెలంగాణ ప్రకటించిన రోజు. ఈ రోజు తన బర్త్డే గిఫ్ట్ గా మనకు ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించినందుకు ఆ రోజు మనకు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసేటప్పుడు కూడా బీజేపీ హ్యాండ్ ఇస్తే మూజు వాళ్ళు ఓటుకొని ఆ రోజు సోనియా గాంధీ గారు తన తెలంగాణ 1,200 మంది అమరులు అయ్యారు, 1,200 మంది పిల్లలు చనిపోయారు, ఇంకొకరిని కూడా చనిపోలేదని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆ రోజు మనకు మూజువాన్ ఓటుతోని మనకు బిల్ పాస్ చేయించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన తెలంగాణ సాకారమైందని అందరం హ్యాపీగా ఉన్నప్పుడు మన మోడీ ఏమంటాడంటే తెలంగాణ వచ్చిన తరీకానే తప్పని హేళన చేసిండు, ఒక తెలంగాణ రాష్ట్ర అవతరణ హేళన చేసిండు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. పార్లమెంట్ లో లేడు కేసీఆర్ ఆ రోజు మనకు తెలంగాణ ప్రకటించిన రోజు. పార్లమెంట్ లో లేడు టీఆర్ఎస్, ఆయన వచ్చి సపోర్ట్ చేయాలి కదా, ఆ రోజు లేకుండే. సోనియా గాంధీ ఇనిషియేషన్ తీసుకొని మనకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియమ్మ. అలాంటి సోనియమ్మ బర్త్డే రోజు నేను మా పార్టీ కార్యకర్తలకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి అందరూ మీరు సోనియా గాంధీ బర్త్డే స్టేటస్ తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ గారు అని స్టేటస్ పెట్టి మన ఢిల్లీ వరకు చేరేటట్టు మన తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీ బర్త్డే విషెస్ చెప్పాలని మీ అందరూ నేను కోరుతా ఉన్నాను. జై సోనియమ్మ.